మరొకసారి కవులు కళాకారులుగా ఈ ప్రపంచానికి చాటడం కోసము చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా అంజన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హలో 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 ఓకే, మీ అందరికీ తెలిసినటువంటి పాట. ఇప్పుడు ఇది పండుగ సందర్భం కాబట్టి పండుగలకు సంబంధించిన పాటలే పాడుకుంటూ, అరే నీ 6 గుర్రాలు నా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 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 బక్కితో పోతుంది, బక్కితో పోతుంది, పోతుంది. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. ఈరోజు మమ్మల్ని కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి దరువంజనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా కళాకారులు ఇదే ఐక్యతతోటి ఇలా కుత్బుల్లాపూర్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు ఇంకా ఇట్లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఓవర్ టు గజ్వేల్ వేణన్న. మీ అందరికీ తెలిసినటువంటి పాట, చాలా పాటలు ఉన్నాయి. ఈయన వేణు అమూల్య స్టూడియోస్ నుంచి తెలంగాణ ఉద్యమంలో అరే అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. ఇట్లా ఈ ఒక్క పాటనే కాదు, వందలాది పాటలు. ఆ రోజు పైసలు ఇచ్చినా ఇయ్యకపోయినా కూడా తనే ఒక తెలంగాణ ఉద్యమానికి బ్యాక్ ఎండ్లో ఉండి అనేక మంది కళాకారుల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పెద్దన్న వేణన్న ఇప్పుడు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అయితే స్టేజీ వెనుక ఎన్నో పాటలు చేసినా కానీ స్టేజ్ ముందంటే కొంచెం నాకు భయం అవుతుంది. కానీ దరువంజన్న ఇప్పుడు ఈయన పాట చెప్పాలి, ఎందుకంటే మీరు నవ్వుతారు. చిటా పటా సినుకులకు యాడది నవ్వురా రాత్రి నువ్వు పోయినవురా రాత్రి, చిటా పటా సినుకులకు యాడది నవ్వురా రాత్రి నువ్వు రాత్రి, కోటోళ్ళ ఇంటికాడ కోలాట మాడంగా, కోటోళ్ళ ఇంటికాడ కోలాట మాడంగా చూడబోయిందే రాత్రి, ఆ పాట నేను పాడిందే, తమ్ముడు రాసిండు, ప్రసాద్ రాసిండు. ముందు ఒక పల్లవి బోనాల పాటతో, యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల, యాప చెట్టు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల, యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇవ్వాల, యాప చెట్టు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల, అమ్మ
నిన్న మొన్న అన్ని బోనాల పాటలతోనే ఉన్నాం. అందరి అమ్మవార్ల దయ వల్ల దాదాపు ఒక 200 పాటల వరకు నేను బోనాల పాటల మనసులో రికార్డింగ్ చేయడం జరిగింది ఈ సీజన్లో మొత్తం. ముందుగా ఇక్కడికి ఆహ్వానించినందుకు ధర్వంజన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేమిద్దరం ఒకటే కాలేజీలో గజ్వెల్లో కలిసి చదువుకున్నాం. నా క్లాస్మేటు అంజన్న ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ప్రసాద్. ఇప్పుడు మీ ముందుకు మానుకోట ప్రసాద్ వస్తున్నాడు. ప్రసాద్ తెలుసు కదా, ఒకసారి తెలిసిన వాళ్ళందరూ ఒకసారి ఊహేసుకోవాల్సిందిగా కోరుతూ అనేక పాటలు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఈ పాట కావచ్చు. కరోనా టైంలో మనిషి యొక్క జీవితం అంటే ఇది కాదు, మనిషి అనేవాడు ఎలా ఉండాలనో అనేక తత్వగీతాలు రాసినటువంటి కవి. ముఖ్యంగా నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట ఇది. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసినది, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇట్లా జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. ఇట్లా ఇట్లా చాలా పాటలు రాసినటువంటి కవి గాయకుడు అంజన్న. నిన్న మేము నర్సంపేటలో ఉన్నప్పటికీ ఒక మాట, మీరు రావాల్సిందే తమ్మి అంటే తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మానుకోట ప్రసాద్కు అందరి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం.